నా పేరు జిఎస్ఎన్ రెడ్డి, కందుకూరు గ్రామం, వేంసూరు మండలం, ఖమ్మం జిల్లా. రైతు సోదరులకు ఒక చిన్న వీడియోని చూపించబోతా ఉన్నాను. అది వరిలో వెద సాగు. అది మెట్ట మీద, అంటే నీళ్లు లేకుండానే కొంతకాలం వరకు దీన్ని పండించవచ్చు. దీన్నే ఏరోబిక్ వెద సాగు అంటారు. అంటే చూడండి, దీని వయసు వచ్చేసి ఈ రోజుకి 11 రోజులు. అంటే 11వ తారీఖున మేము వెదజల్లటం జరిగింది. ఈరోజు 21వ తారీఖు, అంటే 11 రోజులు. దీనికి కలుపు మందుల పైన ప్రత్యేకంగా ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటిది. చాలామంది రైతులు వెద సాగు చేస్తూ ఉన్నారు, కానీ 25 రోజులు, నెల రోజుల వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలా కాకోకుండా 12-13 రోజులకే మనం కలుపు మందులు కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 11వ రోజు. ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ, ఈ 3 రోజుల్లో కలుపు మందు కంపల్సరీ దీనికి వాడుకోవాలి. వాడుకోనట్లయితే చాలా రకాల గడ్డి జాతి మొక్కలు ఇవి మనకి చూడండి, ఇవన్నీ కూడా పెద్దవి అయిపోయి మనకి కలుపు మందులకి లొంగవు అన్నమాట. కొన్ని రకాలు మొండి జాతి కలుపు మొక్కలు ఉంటాయి. అటువంటివి చాలా ఇబ్బంది పెడతారు రైతుల్ని. నెల రోజుల వయసు కొట్టినప్పుడు సావక దాన్ని రైస్టార్ ఇంకోటి కొట్టి పైరు ఎరబడిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని అంటే కంపల్సరిగా 13 రోజులు, 11వ రోజు నుంచి 13 రోజుల వరకే ఆ 3 రోజుల్లో కలుపు మందు వాడుకున్నట్లయితే ఓన్లీ నామినీ గోల్డ్ ఎకరానికి వచ్చేసి 100 ml సాగు. ఎటువంటి మందులు దీంట్లో కలుపుకోకూడదు. ఈ దశలో కలుపుకున్నట్టయితే వరి మొక్కలు కూడా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక రైతు సోదరులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెద సాగు చేసినటువంటి రైతులు దమ్ము మీద కానివ్వండి, మెట్ట మీద కానివ్వండి, మనం ఆ దశలో మనం మందులు కొట్టుకోవాలి. తర్వాత 25 రోజులు అందరూ కొట్టేటువంటి టైం అన్నమాట. అప్పుడు మరొకసారి బిస్బైరిబాక్ సోడియంతో పాటు ఇతర కలుపులు మనం ఏ విధంగా ఉన్నాయి, ఎంత దశలో ఉన్నాయి అని చూసుకొని వాటి కొద్ది కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు, అవసరం లేదు, వేరే మొండి జాతులు లేవు, అప్పుడు కూడా చిన్న మొక్కలే ఉన్నాయి, ఓకే, బిస్బైరిబాక్ సోడియం 140 ml, ఇప్పుడు 100 ml, అప్పుడు 140 ml, పూర్తిగా 100% నిర్మూలన ఉంటే మొక్కకు సురక్షితం. చూడండి, గట్లు కూడా మేము శుభ్రంగా ఉంచుతామన్నమాట. ఎప్పుడైతే వెద సాగు చేస్తామో అప్పుడే గట్లకి మందు కొట్టేస్తాం, గ్లైకోసిట్ను కొట్టేస్తాం. గట్లు శుభ్రంగా ఉంటాయి. మరొకసారి మనం కలుపు మందులు కొట్టేటప్పుడు ఏమన్నా మొక్కలు ఉంటే వాటికి కూడా తగినప్పుడు కూడా చనిపోతుంది బిస్బైరిబాక్ సోడియం. మరొకసారి 25 రోజులకి వాడినప్పుడు అప్పుడు కూడా తగిలి చనిపోతుంది. మరొకసారి వరి పెద్దదైన తర్వాత పిలకల స్టేజ్ అయిపోయే టైంకి వచ్చేటప్పటికి మరొకసారి మందు కొడతాం గట్లకి. మళ్ళీ పొట్ట దశలో ఒకసారి. ఈ విధంగా మనకి ఎప్పుడు గట్లు శుభ్రంగా నీట్గా ఉంచుకున్నట్టయితే ఎలుకల బెడద ఉండదు, పురుగులు తెగుళ్ళు ఆశ్రయించవు. ఎక్కడైనా కొంచెం తెరపలు పోతాయేమనే ఉద్దేశంతో కొద్దిగా నారు కూడా పోసుకుంటాం అన్నమాట. ఇలా కొద్దిగా నారు పోసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా పైరు అతకని కాడ సహజంగా లేదు ఇందులో. ఇప్పుడు చూస్తూ ఉంటే అన్ని సంవత్సరాలు మనకి ఒకేలాగా ఉండవు కాబట్టి ఎప్పుడైనా మనకు అవసరం అయిందనుకుంటే దాన్ని ఇది చేసుకుంటాం. నీటి యాజమాన్యానికి వచ్చినప్పుడు మనకి రెండోసారి కలుపు మందు కొట్టిన తర్వాత నీటి యాజమాన్యం, నీరు నిలబెట్టుకోవాలి. ఎరువులు యాజమాన్యానికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఇవాళ రేపు దీనికి కలుపు మందు వాడతాం కాబట్టి వర్షం పడింది అనుకోండి, భూమిలో తేమ ఉందనుకోండి, కొద్దిగా యూరియా ఎకరానికి ఒక 20 kg అప్లై చేస్తాం. కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ ఎరువులు ఇప్పుడు చెయ్యం. రెండోసారి మందు కొట్టిన తర్వాత మాత్రమే, అంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాసన ఎరువు వాడవద్దు. రెండోసారి మందు కొట్టిన తర్వాత మీరు నీళ్లు కసిన నిలవేసుకునే వయసు వచ్చిన తర్వాత అప్పుడు కాంప్లెక్స్ ఎరువు, యూరియా, పొటాష్ కలిపి వేసుకోండి. బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తుంది, పైరు బాగుంటుంది. నాటు ఎట్టిన దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగుబడులు తగ్గవు. ఇక్కడ రైతుకి ఖర్చు మాకు ఎకరానికి 5,500 రూపాయలు. ఈ 5,500 రూపాయలు ఖర్చు కలిసి వస్తూ ఉంది, నాటు ఖర్చు. కలుపు మందులు వచ్చేటప్పటికి మనకు దుక్కి ఒకసారి తగ్గుతూ ఉంది. 2 సార్లు మెట్ట మీద దుంతం, విత్తనం చల్లేటప్పుడు 2 సార్లు, 4 సార్లు. అదే దమ్ము చేయాలంటే 5 సార్లు పడతాయి. ఒక సాలు తగ్గుతూ ఉంది. సాలుకు 900 మా దగ్గర. ఆ 900 రూపాయల ముందే దీనికి కలుపు మందుగా మేము వాడేటువంటిది.
అయిపోయింది. మనకి ఎటు తిరిగిన 5,500 రూపాయలు ఒకటి ఖర్చు కలిసి వస్తూ ఉంది. రెండోది సమయాభావం, కూలీలు సరైన టైంలో నాట్లు వేయలేకపోతాం, అట్లాంటిది దీంట్లో ఉండదు. మూడోది వర్షాభావ పరిస్థితులు. మాకేంటంటే కాలువలు బోర్లు ఏమి ఉండవు, వర్షాధారమే. నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు నాట్లు వేస్తామో తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది ముందుగా పెంచుకొని ఉంటాం కాబట్టి సమయాభావం కలిసి వస్తుంది. ఇప్పుడు ఆగస్టులో నీళ్ళు వచ్చినా కూడా మాకు ఇబ్బంది లేదు, అప్పుడే నీళ్ళు నిలవేస్తాం, నీళ్ళు వచ్చినప్పుడే నిలవేస్తాం. కాకపోతే ఏంటంటే నీళ్ళు లేనప్పుడు ఒక్కొక్కసారి కలుపు ముందు అదనంగా వాడుకోవాల్సి వస్తుంది, 2 సార్లు కాకోకుండా 3 సార్లు. నెల రోజుల లోపల నీళ్ళు రాకపోతే మాట నేను చెప్పేది. నెల రోజుల్లో నెల 10 రోజులు కనుక మీకు 40 రోజులు కనుక నీళ్ళు వచ్చినాయి అనుకోండి, అవసరం ఉండదు, 2 సార్లతో సరిపోతుంది. అక్కడికి 40 రోజులకు కూడా నీళ్లు రాకపోతే మళ్ళీ కలుపు వచ్చే అవకాశం ఉంది. మెట్ట మీద జల్లులు పడతా ఉంటాయి కాబట్టి మళ్ళీ మొలకెత్తుతుంది. అప్పుడు మరొకసారి కలుపు ముందు వాడుకోవాల్సి వస్తుంది. నీళ్లు ఉండకాడ అవసరం లేదు. 25 రోజులు నీళ్ళు నిలవేసామంటే కలుపు లేదు. మనం మిగతా సాగంతా కూడా మామూలు సాగు వరి నాటు పెట్టింది ఏ విధంగా చేస్తామో అదే విధంగా అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇతర వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే వ్యవసాయం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా విత్తన మోతాదులు కానీ, కలుపు మందుల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, ఎంత మోతాదులో వాడాలి విత్తనం అనేది కానీ, ఏ విధంగా అనేది కూడా, ఇట్లాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉన్నట్టయితే నేను నా నెంబర్ నోట్ చేసుకోండి. నా నెంబర్ వచ్చేసి 9000429323. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే రాత్రి 7 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాం. రైతు సోదరులకి నేను ఎప్పుడు కూడా నేను చేసేటువంటి ప్రయోగాలు కానివ్వండి, నేను చేసేటువంటి వ్యవసాయ సాగు విధానాలు కానివ్వండి, విత్తనాలు ఎంపికలో కానివ్వండి, వారికి సరైన సలహాలు ఇస్తాను. మీరు రాత్రి సమయంలో మాత్రమే కాల్ చేయగలరని మనం. ఓకే, థ్యాంక్ యూ.